రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. నిజంగా చెప్పాలంటే ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మన రాయలసీమకు నీళ్లు రావడము, పెట్టుబడులు ఆకర్షించి చాలా పెట్టుబడులు రావడము, ప్లస్ తద్వారా ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, తద్వారా మనకు ఉపాధి కల్పించే అవకాశం చాలా బాగుంది. రాయలసీమ రత్నాల సీమగా మారుతుంది. ఓకే, సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా? ఈ కూటమి ప్రభుత్వము చెప్పిన చాలా వరకు సంక్షేమ పథకాలు అన్నీ అందాయండి. ప్రజలే గమనిస్తున్నారు, అంతా చెప్తున్నారు. తల్లికి వందనము, మన రాయలసీమలో వ్యవసాయదారులకు ఉన్న అన్నదాత సుఖీభావ అనే పథకాలు అందియడము, మహిళలకు ఉచిత బస్సు, విద్యాపరంగా చూస్తే తల్లికి వందనం చాలా అభినందిస్తున్నారు. మన లోకేష్ బాబు గారు చాలా అభినందిస్తున్నారు. గతంలో ఒక్కరికే వచ్చేది, ఈసారి అందరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు రావడం వల్ల చాలా అభినందిస్తున్నారు. తద్వారా అభివృద్ధి పథంగా బాగా జరుగుతుంది, రాయలసీమ బాగా జరుగుతుందని చెప్తున్నాను. ఓకే, టీజీ భరత్ గారు ఈ నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్నారా? ఆయన పనితీరు ఎలా ఉంది? చాలా ఎక్సలెంట్ అండి. ఆయన పనితీరు చూడాలంటే ఆయన వర్క్కు చాలాసార్లు అందరితో కలిసిమెలిసి ఉండడం, అన్నీ చేయడం జరుగుతుంది. అంటే ఆయన పెట్టుబడుల కోసము విదేశాలకు తిరగడము అవన్నీ ఉంటాయి, కానీ తన సమయాన్ని కుదుర్చుకొని అందుబాటులో ఉండడం జరుగుతుందండి. ఓకే, మీ ఏరియా బాగా డెవలప్ అయిందా? ఎక్సలెంట్ అండి. ఎందుకంటే మేమే చూస్తున్నాము, ఇది గతంలో కాలువలు సరిగా పోలేకపోతున్నా దాన్ని పెట్టుబడుల అన్ని నిధులను సమకూర్చి, దానికి సంబంధించిన నిధులను సమకూర్చి అన్నీ క్లీన్ చేయించడం, అన్నీ బాగా రోడ్లు వేయడం అన్నీ బాగా చాలా చక్కగా చేశారండి. బ్రదర్, మీ పేరు? షేక్ మొహమ్మద్. ఏ ఊరు మీది? ఆలగడ్డ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఎట్లుంది ఇప్పుడు? బాగుందమ్మా. ఏం నచ్చింది నీకు? బాగుంది అంటున్నావు. నాకు రోడ్లు వేసారు, ప్రజలకి ఇప్పుడు మా ఎమ్మెల్యే కూడా ఇప్పుడు స్పందిస్తున్నారు. బాగుంది. గత ప్రభుత్వం నచ్చిందా నీకు పరిపాలన? ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన నచ్చిందా? ఇప్పుడు ప్రభుత్వం బాగా నచ్చింది. ఏంటంటావు ఆ ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా నీకు తెలిసి? ఈ ప్రభుత్వానికి రోడ్లు వేస్తున్నారు, చాలా చోటుగా చూశాను, అభివృద్ధి కూడా పెంచుతున్నారు. మా ఎమ్మెల్యే కూడా మంచిగా ఉంది. ఇప్పుడు మా గతంలో లేదు ఎట్లా? గతంలో లేదు. ఇప్పుడు గతంలో ఎట్లా అంటే కొన్ని స్కామ్స్ ఉన్నాయి, కొన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఇలా లేవు, ఏదన్నా కానీ మంచిగా జరుగుతున్నాయి, చేస్తున్నాయి. మరి ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయన్న. పోతే రాజధాని గురించి ఏం చెబుతావు? అమరావతి మావిగన్నా అన్న? రాజధాని గురించి ఏంటి? అమరావతి మావిగన్నా? అమరావతి అన్న. నీ పేరున్నా? అబ్దుల్ ఖాదర్. ఏ ఊరు మీది? ఆలగడ్డ. ఇప్పుడు ఎట్లుందండి గవర్నమెంట్ పరిపాలన ఎట్లుంది ఇప్పుడు? అభివృద్ధి కావాలా, లెక్క అవుతుంది. అది ఆయన రోడ్లు గిట్లు బాగా మటసం పెడతాను ఆయన. ఎవరు? ఏనా? చంద్రబాబు. ఇప్పుడు చంద్రబాబు మెల్ తాగుతా లేదా అంటే మాకు లెక్క ఇవ్వాలి అని అల్లాడుతున్నాను అంతే. ఇప్పుడు మటుకు రోడ్లు గిట్లు బాగా ప్రశాంతంగా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఏంటో వర్షాలు పడలేక ఇబ్బంది పడతా అంతే. అంతే, మిగతా అభివృద్ధి అయితే జరుగుతుంది, బాగా జరుగుతుంది, పర్వాలేదు. రాజధాని గురించి ఏం చెప్తారు? అమరావతి మావిగన్నా? అమరావతి మేలు అందరికి. అవి ఇవి కడితే మళ్ళీ ఇబ్బంది పడతారు. అప్పుడు మాత్రమే ఇంకా సెట్ అయింది కాడ అమరావతి మేలు. పెద్ద నీ పేరు? సుబ్బమ్మ. సుబ్బమ్మ. ఎవరు మీది? ఇద్దరు అక్కలేలో కడప. కడప ఎట్లుందో ఇప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఎట్లా చేస్తున్నాడు? బాగా చేస్తున్నాడు, బాగా ఇంటికాడ లెక్కిస్తాడు. మేము ఆయన కూడానే బతుకుతున్నాం. అవునా? ఎంత వస్తుంది ఇప్పుడు పెన్షన్ మీకు? 4,000 వస్తుంది. ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలన్నీ బాగానే ఉన్నాయి కదా? రోడ్లు ఎన్ని కొత్త వేస్తున్నారు, చూస్తున్నారా? అంతే. మీ పేరున్నా? నా పేరు ప్రసాద్ అన్న. ఏ ఊరు మీది? నూనెపల్లె, నంద్యాలే. ఏం చేస్తుంటావు నువ్వు? ఆటో డ్రైవర్లే. ఎన్నేళ్ళు ఏం చేస్తున్నావు డ్రైవింగ్? 5 ఏళ్ళే. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది కదా, మీ రాయలసీమలో ఎట్లుంది మరి పరిపాలనకు సంబంధించి? పరిపాలన బాగానే ఉంది, టీడీ ప్రభుత్వం వచ్చిన బాగానే ఉంది. ఎందుకు నచ్చింది? ఎట్లా బాగుంది అంటున్నావు నువ్వు? అంటే జనాలకి పిల్లలకి అన్న అప్పబడేసే ఇది వాళ్ళ వర్త బస్సులు ఫ్రీ పెట్టే, తల్లి వందలం వేసే బాగానే ఉంది జనాలకి. ఇప్పుడు మీరు ఆటో డ్రైవర్ కదా, మీకు డబ్బులు పడుతున్నాయా? డబ్బులు పడతాయి. మరి ఇప్పుడు చూసుకుంటే రోడ్లు డెవలప్మెంట్ జరుగుతుందా? మరి డెవలప్మెంట్ జరుగుతూనే ఉన్నాయి. మీకు రాయలసీమ వ్యక్తి చెప్పి ఇంతకు ముందు ప్రభుత్వం వచ్చిందా, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిందా? ఇంతకుముందు ప్రభుత్వం ఇప్పుడే బాగాలేదు. రాజధాని గురించి ఏం చెబుతావు? అమరావతి మావిగన్నా? అమరావతి కదా. మావిగన్న పేరు విన్నావు నువ్వు? అసలు అమరావతి నచ్చిందా? అమరావతి. ఎవరు మీది? రైమాల్పని ఇక్కడ పల్లె. ఇప్పుడు మీ రాయలసీమకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుంది? బాగానే ఉంది సార్. అంటే మీకు ఏమేమి నచ్చాయి ఈ ప్రభుత్వం పరిపాలనలో? బాగానే ఉంది, పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు, పర్వాలేదు. ఇంతకుముందు ప్రభుత్వానికి ఇప్పుడు తేడా ఉందా?
ఇలా బాగానే ఉంది ఇది ఇక్కడ ఆయన వచ్చినప్పుడు ఉంటే బాగానే జరుగుతుంది. స్థానికంగా అభివృద్ధి జరుగుతున్నాయి, రోడ్లు కానీ అన్ని జరుగుతున్నాయి, రోడ్లు ఉన్నాయి, బాగానే ఉన్నాయి. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందండి? బాగుంది సార్, బాగుందా? బాగుంది సార్. సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా? అన్నీ అందుతున్నాయి సార్. ఏమేమి వస్తున్నాయి? తల్లికి వందనము, ఫ్రీ బస్సు, 3 సిలిండర్లు, అన్నదాత సుఖీభావ, అన్న క్యాంటీను, అన్ని ప్రతి ఒక్కటి బాగానే వస్తున్నాయి సార్. ఓకే. కూటమి ప్రభుత్వం వల్ల మీ రాయలసీమ డెవలప్ అవుతుంది అనుకుంటారా? అవుతుంది సార్. కర్నూలు జిల్లాకి స్టీల్ ఫ్యాక్టరీ, స్టీల్ ప్లాంట్ పక్కన, జొన్నగిరి పక్కన మొన్న గోల్డ్ మైనింగ్, అలాంటి ప్రతి ఒక్కటి వస్తున్నాయి సార్, బాగానే ఉన్నాయి. ఓకే. యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయా కూటమి ప్రభుత్వ హయాంలో? వస్తున్నాయి సార్, వస్తున్నాయి సార్. ఇప్పుడు కర్నూలులో పడింది కదా సార్ స్టీల్ ఫ్యాక్టరీ పడిన దానికి, అక్కడ చాలా ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. మీరు ఇక్కడ మన గోల్డ్ మైన్ పడి అక్కడ కూడా అవకాశాలు చాలానే వస్తున్నాయి. పర్వాలేదు సార్, బాగానే వస్తుంది. ఓకే. మీ నియోజకవర్గ అభివృద్ధి ఎలా జరుగుతుంది? బాగానే జరుగుతుంది సార్. మా ఏం ప్రాబ్లం ఉన్నా, ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా తొందరగా క్లియర్ చేస్తున్నారు సార్. మా ఇక్కడ ఎమ్మెల్యే అయితే కానీ, ఎవరైతే కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా కానీ బాగా పట్టించుకుంటున్నారు సార్. ప్రతి ఒక్క పని బాగా చేస్తున్నారు, అన్నీ బాగా పర్వాలేదు సార్. బాగానే 2 ఏళ్ళ ప్రభుత్వం నుంచి బాగానే జరుగుతుంది సార్. ఎవరికి ఏమి ఇబ్బంది లేకున్నట్లు జరుగుతుంది. ఈ చంద్రబాబు గారి పాలన బాగుంది సార్. మీ పేరున్నా? రవి నా పేరు. ఏ ఊరు మీది? నంద్యాల. ఏం చేస్తుంటారు మీరు? చిలమాలాపురం చేస్తాను. ఇప్పుడు ఎట్లుందండి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ పరిపాలన ఎట్లుంది రాష్ట్ర స్థాయిలో? పరిపాలన బాగానే ఉంది, రోడ్లు గిడ్లు బాగానే పడుతున్నాయి. ఇక్కడ మాత్రం రోడ్లు బాగానే ఇస్తున్నారు, ప్రభుత్వం బాగానే ఉంది. మరి ఇప్పుడు మీ రాయలసీమ పరిస్థితి అభివృద్ధి చెందుతుందంటారా లేదంటారు ప్రస్తుతం గవర్నమెంట్ పాలనలో? ఇప్పటికి మాత్రం మొన్న చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చి జమలమడి దగ్గర ఓపెన్ చేసినారు, స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేసినారు ప్రజెంట్గా. ఇప్పుడు ఎట్లుంది రాజకీయంగా ప్రశాంతంగా ఉంది రాయలసీమ? ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, రాజకీయంగా ప్రశాంతం ఉందా? అల్లర్లో ఉన్న ఇబ్బందులు ఉన్నాయి? ఇక్కడ అల్లర్లు అయితే ఏమీ లేదండి, రాయలసీమలో మాత్రం అల్లర్లు లేదు. మరి రాజధాని గురించి ఏం చెబుతారు రాయలసీమ వాసిగా మీరు చెప్పండి. అమరావతిగా మావిగానికే మీ మద్దతు? అమరావతికి పోలవరం ప్రాక్టీస్ అయిపోయిందంటే కనుక మాకు నీళ్ళకి ఇబ్బంది ఉండదు. తెలంగాణది శ్రీశైలం 2 కలిసి ఉన్నాయి మాకు ఇది ఆల్రెడీగా. ఈ 2 కనుక తొందర పని చేస్తే కనుక గవర్నమెంట్ తయారు చేస్తే కనుక బాగుంటుంది. అమరావతి మీకు రాజధాని ఏది కావాలి? అమరావతి కావాలా మావిగాని కావాలా? అమరావతి బాగుంటుంది. మావిగాని విన్నారా? లేదు, వినలేదు, ఏం లేదు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందండి? బాగానే ఉంది, బాగానే ఉంది, భద్రంగా ఉంది. కొన్ని బస్సులు చేసినాడు. అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారా? చేస్తున్నారు. ఓకే. ఏమంటున్నారు? ఏం బాగానే ఉంది అంటున్నారు. నా పేరు మాబాషాన్. ఏ ఊరు మీదన్నా? మరి నిందాలే. ఏం చేస్తుంటారు మీరు? నేను బండల్ టైల్స్ పని చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ రాయలసీమకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఉంది? పర్వాలేదు సార్. సంక్షేమ పథకాలు ఇవన్నీ మీకు బాగానే వస్తున్నాయి? అభివృద్ధి కానీ రోడ్లు ఇవన్నీ బాగానే జరుగుతుంది? బాగా. ఇంత ముందు ప్రభుత్వానికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా ఏమన్నా మీకు తెలిసి? మనకి ఏం తేడా ఉందిలే సార్. ఇప్పుడు బాగుందంటారా? ఇప్పుడు బాగుంది. రాజధాని ఏది కావాలి మీకు? అమరావతి మావిగన్నా? అమరావతి రాజధాని అదే. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందండి? మనకి బాగుంది, నీళ్ళు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. మనకి బాగానే వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే జగన్ పాలన బాగుందా, చంద్రబాబు గారి పాలన బాగుందా? జగన్ పాలన డల్ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు బాగానే చేస్తున్నారు అందరికీ. ఓకే. సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా? అందుతున్నాయి కదా, గ్యాస్లు వస్తున్నాయి, పింఛన్లు వస్తున్నాయి, బస్సులు ఫ్రీ పెట్టినారు. ఎవరు పెడతారండి? పింఛన్లు కూడా ఇప్పుడు పెడుతున్నారు కొత్తవి, అన్నీ వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి. ఓకే. ఏదైనా సరే బాగానే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే. ఈ మీ ప్రాంత అభివృద్ధి ఎలా జరుగుతుంది? టీజీ భరత్ గారు మీకు అందుబాటులో ఉంటున్నారా లేదా? ఆయన పనితీరు ఎలా ఉంది? టీజీ భరత్ సార్ బాగానే చేస్తున్నారు పని, చాలా ఫాస్ట్ చేస్తున్నారు. ఏదైనా సరే 1 గంటలో చేస్తున్నారు, 1 రోజులో చేస్తున్నారు. ఏదైనా సరే ఫోన్ చేస్తే చేసేస్తున్నారు పని, ఏదైనా సరే. ఓకే. బాగున్నారు వాళ్ళు, మంత్రి సారు, ఎమ్మెల్యే సారు బాగానే చేస్తున్నారు, అందుబాటులో ఉన్నారు. ఏదైనా సరే వాళ్ళ మనిషికి పెట్టి చేపించేస్తున్నారు వాళ్ళు, అంతే. ఓకే.